వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆముదాల వలస శాసన సభ్యులు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్. ఆముదాల వలస నియోజకవర్గంలో ఆముదాల వలస మండలంలో సైలాడ గ్రామంలో వీబీజీ రామ్జీ కార్యక్రమం ప్రారంభోత్సవం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ నూతన పథకం ద్వారా గ్రామీణ కుటుంబానికి ఇచ్చే వార్షిక పరిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం జరిగినదని, అలాగే 2 దశాబ్దాలుగా గ్రామీణుల జీవితాల్లో భాగంగా మారిన ఈ పథకం నేటి నుండి రూపు మారబోతోందని, నేటి నుండి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి అభివృద్ధి పని ఈ నూతన పథకానికి అనుసంధానించడం జరిగిందని తెలిపారు. ఈ నూతన పథకం ద్వారా ఉపాధి శ్రామికులకు మేలు చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూచనలు, సలహాలతో వివిధ మార్పులు చేర్పులు చేయడం జరిగినదని, ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 125 రోజులు పని దినాలు కల్పించనున్నారు అని, పని చేసిన శ్రామికులకు 15 రోజుల్లో వేతనాలు వారి వారి ఖాతాల్లో జమ చేయనున్నారని, ఒకవేళ ఏదైనా సాంకేతిక పరమైన సమస్యలు ఎదురైతే పరిహారం చెల్లింపు కూడా చేస్తారని చెప్పారు. గతంలో ఉపాధి పనుల్లో కొన్ని చోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ నూతన పథకం ద్వారా సాంకేతిక సహాయంతో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తదితరులు వివిధ సంస్కరణలు చేయడం జరిగినదని, అందుకు ఉపాధి శ్రామికుల తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఉపాధి హామీ చట్టాన్ని, ఉపాధి హామీ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే ఆ రోజు కేంద్రం ఎంత ఇచ్చేదంటే 100 రూపాయలు నీకు పని కల్పిస్తే 100 రూపాయలు నీకు కూలి వస్తే ఆ 100 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం 90 రూపాయలు ఇచ్చేది, 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన వేతనాల డబ్బుల్ని 3200 కోట్ల రూపాయల్ని దేనికో మరలించాడు. ఎక్కడ ఖర్చు పెట్టాడో తెలియదు, ఏమయ్యాయో తెలియదు. 3200 కోట్లు. మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు నాటికి 3200 కోట్ల రూపాయలు ఉపాధి హామీ కూలీల డబ్బులు బకాయిలు ఉన్నాయి. బకాయిలు తీర్చాలంటే రాష్ట్రంలో డబ్బులు లేవు. కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేశాడు. మళ్ళీ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే 3200 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశాడో ఆ నిధులన్నీ కూడా మీకు ఒక 5-6 నెలల కాలంలో ఆ నిధులన్నీ కూడా సర్దుబాటు చేసి ప్రతి ఒక్క ఉపాధి హామీ వ్యక్తికి కూడా, కూలీలకు కూడా డబ్బులు చెల్లించినటువంటి, పాత బకాయిలు కూడా చెల్లించినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎందుకనంటే మీరు